మాజీ ప్రధాన రాజీవ్ గాంధీ గారి వర్ధంతి 21వ తారీఖున కోటగిరి గ్రామం కోటగిరి మండలంలో కార్యకర్తలందరూ కలిసి మరియు ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు మరియు కార్యకర్తలు తోటి మరియు ఎంపీటీసీలు సర్పంచులు అందరూ కూడా కలిసి వర్ధంతి కార్యక్రమానికి అందరూ కలిసి చేస్తూ మరియు భారత అవార్డు తీసుకున్నటువంటి రాజీవ్ గాంధీ గారు వారు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబం త్యాగాల కుటుంబం. వారు ఆనాటి నుండి ఈనాటి వరకు వారి త్యాగాల కుటుంబమే. మరియు దేశంకు ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి. వారిని దుర్మార్గంగా ఆయనకు చంపడం మరియు వారి తల్లి వారి తల్లి ఇందిరాగాంధీ గారు చనిపోవడం, వారికి ప్రధానమంత్రిగా ఇవ్వడం, 84 నుండి 89 దాకా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ గారు వర్ధంతి ఈరోజు 34వది జరుపుకుంటూ మరియు వారి కుటుంబం ఆనాటి నుండి ఈనాటి వరకు ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యంగా చేసుకుంటూ వస్తున్నారు. కానీ నిన్న మొన్న పుట్టినటువంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎన్నో కోట్ల ఆస్తులు సంపాదించుకున్న వారు ప్రజల పట్ల విశ్వాసంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి వారి కుటుంబంకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరియు ప్రతి సంవత్సరం ఇదే విధంగా మే 21 వారి వర్ధంతి జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఏఎంసీ డైరెక్టర్లు మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు భారతదేశంలో కంప్యూటర్ యుగాన్ని తెచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ యుగాన్ని తెచ్చింది కాబట్టే ఈరోజు మన భారతదేశంలో చాలా అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంది. మరి వారి కుటుంబం ప్రజల పక్షాన కుటుంబం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నారు తప్ప వారు ఎలాంటి సంపాదించుకోలేరు. మరి ఈరోజు పెద్దల మనోరన్న చెప్పినట్టు ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అనే నినాదంతో ముందుకు నడుపుతున్నటువంటి పార్టీ భారతదేశంలో ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీలో అందరూ కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అందరూ ఇలాంటి కార్యక్రమాలు ముందు జరుపుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను.